హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కుల. అయితే చాలామంది డీసెట్ అభ్యర్థులకు ఒక సంశయం ఏంటిదంటే, ఒక డౌట్ ఏంటంటే, ఎన్ని మార్కులు వస్తే సీట్ వస్తుంది? సో మరి లాస్ట్ టైం ఎన్ని మార్కులకు సీట్ వచ్చింది అన్నది ఒక డౌట్ అందరినీ. అదేవిధంగా విద్యార్థులు మెసేజ్ చేయడం జరుగుతుంది. మరి లాస్ట్ టైం ఏదైతే స్కోర్ ఉందో దాన్ని అసెస్ చేసినట్టయితే, వాస్తవంగా మనం ఏమనుకుంటామంటే ఏ ర్యాంక్ వరకు వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఓసీలో ఏ ర్యాంక్, బీసీలో ఏ ర్యాంక్, ఇట్లా అడుగుతూ ఉంటారు. అనగా వాస్తవంగా చూస్తున్నట్టయితే మార్కులు బట్టి మనం కట్ ఆఫ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మనం జనరల్‌గా తీసుకున్నట్టయితే ఓసీ కేటగిరీ యాస్ వెల్ యాస్ బీసీ కేటగిరీ క్యాండిడేట్స్ కంపల్సరీ క్వాలిఫై కావాలి. 35 మార్కులొస్తేనే యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ డీసెట్ అడ్మిషన్. అదే ఎస్సీ, ఎస్టీ మరియు పీఎస్సీ అభ్యర్థులకు మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్ లేదు. అంటే 35 కంటే తక్కువొచ్చినా యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్. రైట్? సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, వెబ్ కౌన్సెలింగ్ పోవచ్చు. అయితే పోయినసారి స్కోరు మనం చూస్తున్నట్టయితే 100 మార్క్స్ ఏదైతే పేపర్ ఉందో లాస్ట్ లాస్ట్ టైమ్ చూసినట్టయితే 60 అబోవ్ మార్కులొచ్చిన వాళ్ళంతా కూడా డిగ్రీ, బీఎడ్ చేసి, పీజీ కంప్లీట్ అయ్యి చేసిన వాళ్ళే. అయితే మనం ఈసారి చూసినట్టయితే మరి అప్లికేషన్‌లు కూడా దాదాపు 12,000 మంది తగ్గారు. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే మరి ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ స్ట్రిక్ట్ అనేసరికి గవర్నమెంట్ యాస్ వెల్ యాస్ ప్రైవేట్‌లో కాబట్టి మరి ఈ నాన్ సీరియస్ క్యాండిడేట్స్ ఎవరైతే డిగ్రీ ప్లస్ ఉన్న వాళ్ళు అప్లై చేయలేదు కాబట్టి ఈసారి 60 అబోవ్ కట్ ఆఫ్ ఉండకపోవచ్చు. ఎందుకంటున్నానంటే వీళ్ళందరూ కూడా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మనం చూసిన పేపర్ ప్యాటర్న్‌లో స్కోరింగ్ ఎక్కువ చేశారు. ఓకే. పోయినసారి చూస్తున్నట్టయితే 60 అబోవ్ ఉన్న వాళ్ళంతా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళే ఉన్నారు. 50-60 మనం చూసినట్టయితే ఆహ్, దాదాపు ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయ్యి అప్పుడే ఫ్రెష్‌గా డీఎడ్ రాసిన అభ్యర్థులున్నారు. సో, 55 అబోవ్ వచ్చిన ఓసీ క్యాండిడేట్స్, 55 మార్క్స్ అబోవ్ వచ్చిన ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్‌కు చాలా మందికి గవర్నమెంట్ డైట్స్‌లో వచ్చాయి. రైట్? 50 అండ్ 55 అబోవ్. 55 అబోవ్ టు 55-60 మధ్యలో వచ్చిన ఓసీ, బీసీ క్యాండిడేట్స్‌కి 10 డైట్‌లో సీట్లు వచ్చాయి. అదే మనం తీసుకున్నట్టయితే ప్రైవేట్‌లో వచ్చేసి ఓసీ, బీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 55-50 మధ్యలో 50-55 మార్కులు ప్రైవేట్‌లో రావడం జరిగింది. రైట్? అదే విధంగా ఎస్సీ అభ్యర్థులకు కూడా మనకు ఎస్టీ అభ్యర్థులకు కూడా అబోవ్ 50 వస్తేనే గవర్నమెంట్ డైట్స్‌లో వచ్చింది. కానీ మనం తీసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45-50 మధ్యలో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్‌లో 45-50 మార్క్స్ మధ్యలో రావడం జరిగింది. సో, మనం చూస్తున్నట్టయితే పోయినసారి కట్ ఆఫ్ టాప్‌లో ఉన్న వాళ్ళంతా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు 60 అబోవ్ మార్కులొచ్చాయి. మరి ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసి డీఎల్ఈడీ రాసిన అభ్యర్థులు ఎక్కువ మందికి 55-65 మధ్యలో అంటే 55 వచ్చిన వాళ్ళు చాలా మందున్నారు ఒకసారి వెరిఫై చేసుకున్నట్టయితే. సో, వాళ్ళందరికీ ఓసీ, బీసీ అభ్యర్థులు గవర్నమెంట్ కాలేజెస్‌లో యాస్ వెల్ యాస్ ప్రైవేట్‌లో కూడా 55-60 మధ్యలో డైట్స్‌లలో అదే 50-55లో ప్రైవేట్ బీఎడ్ కాలేజ్‌లో. ఎస్సీ, ఎస్టీకొచ్చేసి 45-50 మధ్యలో వచ్చాయి. ఓకే. ఫోర్త్ ఫేజ్‌కొచ్చేసరికి ఏమైందంటే ఓసీలో 45 వరకు ఓపెన్ కేటగిరీలో. ఫైనల్ ఫేజ్‌కొచ్చేసరికి. ఎందుకంటే చాలామంది అటెండెన్స్ స్ట్రిక్ట్ ఉందన్నప్పుడు అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవడం. 45-50 మధ్యలో. ఎస్టీస్‌కి వచ్చేసి బీసీస్‌కి మనం ఏమంటున్నాం 45-50 మధ్యలో ఫోర్త్ ఫేజ్‌లో. అంటే ఎక్కడ ప్రైవేట్ కాలేజ్‌లో రిమైనింగ్ సీట్స్‌లో. రైట్? సో, రావడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీకి 40-45 మధ్యలో రావడం జరిగింది. అయితే మనం ఒకటి చూడాలి ఏందంటే తెలంగాణ ప్రభుత్వం లాస్ట్ టైమ్ మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయలేదని అభ్యర్థులు ఫిర్యాదు చేయడం. తద్వారా ఏమైందంటే మళ్ళీ వారి యొక్క అప్లికేషన్స్ వారికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాస్ వెల్ యాస్ వెబ్ కౌన్సెలింగ్ చేసినప్పుడు మనం చూసినట్టయితే ఈడబ్ల్యూఎస్‌లో చాలా తక్కువ మార్కులు 40-45 మధ్యలో వాళ్ళకి కూడా సీట్లు రావడం జరిగింది. సో, ఒక్కటి గుర్తుంచుకోవాలి. మరి ఈసారి మనకు అప్లికేషన్ తగ్గినాయి. రైట్?
నాన్ సీరియస్ క్యాండిడేట్స్. అంటే నాన్ సీరియస్ క్యాండిడేట్స్ అంటే డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఊరికే వచ్చి రాసేస్తారు. ఏదో జాయిన్ అయిపోతారు. కానీ ఇంటర్మీడియేట్ నుంచి డైరెక్ట్ రాసే వాళ్ళంతా సీరియస్‌గా కోర్స్ చేయాలనుకున్న వాళ్ళు మరి ఈసారి కట్ ఆఫ్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు 50-55 మధ్యలో. ఎందుకంటే మీరందరూ కూడా ఇప్పుడే ఇంటర్మీడియేట్ వచ్చేసి పాస్ అయ్యి రాస్తున్నారు. అందులో మీరు ఎంపీసీ వాళ్ళకి బయాలజీ ఐడియా ఉండదు. బయాలజీ వాళ్ళకి మ్యాథ్స్ ఐడియా ఉండదు. సో, యావరేజ్‌గా ఎప్పుడు కూడా 70 మార్కులు దాటిన దాఖలాలు లేవు. సో, కాబట్టి 50-55 మార్కులు వస్తే మనకు సీట్ వస్తుంది ఓసీబీసీకి. అదే ఎస్సీ, ఎస్టీకి, పీఎస్సీకి 45-50 మధ్యలో మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. మనం చూద్దాం మనము. ఎగ్జామ్ 21, 22 అయినంక పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ కఠినత బట్టి మనము దాన్ని అసెస్ చేయొచ్చు. మరి ఎవరైతే విద్యార్థులు దీని గురించి అడిగారో ఒకసారి మీరు చూసేసి మరి మీ టార్గెట్ ఎంత అని పెట్టుకోండి. మినిమమ్ 50 మార్క్స్ వస్తే సీట్ అన్నది పెట్టుకొని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ కూడా 100కి 50 మార్కులు మనం స్కోర్ చేయాలి అనే టార్గెట్ పెట్టుకొని మనము ప్రయత్నం చేస్తే డెఫినెట్‌గా విల్ గెట్ ఎ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. అయితే ఈ 50 మార్కులు ఎలా స్కోర్ చేయాలన్నది నేను మళ్ళీ వీడియోలో మీకు వస్తాను. Hope that this video will be useful for you. Signing off, your Dr. Paula. Bye bye.